హాయ్ హలో, నేను మాట్లాడేది అంసా ఫర్టిలైజర్. నా పేరు మునియా నాయక్. నా ఛానల్ మొదటగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి. అదే మాదిరిగా ఈరోజు 13వ తారీఖు 9వ నెల 2024 రోజున నా సొంత పొలం అండి. ఇది నా సొంత మిరప తోట. దీంట్లో మొదటగా మేము పెసర వేసినాము. పెసర వేసిన తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత ఈరోజు ట్రాక్టర్ ఒకసారి చూడు, ట్రాక్టర్తోని రొటావేటర్ వేపిస్తున్నా. ముందుగాల ఈ చెత్త చెదారం అనేది మొత్తం అంతా కట్టె పొలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ రొటావేటర్తోని అంతా కటింగ్ అయిపోతుంది. దాంట్లో భూసారం పెంచడం ఎలా, మనం గత కొన్ని సంవత్సరాల నుండి మనం మిరపతోట వేస్తున్నాం. మిరపతోటలో విల్ట్ రావడం, అదే మాదిరిగా భూసారం కోల్పోవడం, ఆ భూసారం కోల్పోయి మనకు రెడ్ మైట్స్, బ్లాక్ ట్రిప్స్ ఇవన్నీ అటాక్ అవుతున్నాయి. ఈ అటాక్ కాకుండా ఉండాలంటే భూసారం పెంచాలి. ఎప్పుడైతే మనం భూసారం అనేది పెంచుకున్నామో అప్పుడు మనకు ఈ రోగాలు అనేది కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం భూసారాన్ని ఎలా పెంచుకోవడానికి ముందుగా మీకు ఒకసారి చెప్పాను భూసారం ఎలా పెంచాలనేది. ఈరోజు లైవ్గా మీకు చూపిస్తున్నా. అంటే భూసారం పెరగడానికి మనం భూమిలో కర్బన శాతం పెంచుకోవడానికి, కర్బన శాతం ఎప్పుడైతే పెరుగుద్దో అప్పుడు మనకి భూసారం పెరుగుతుంది. అదే మాదిరిగా మనం గత కొన్ని సంవత్సరాల నుండి డిఏబి 28, 20, యూరియా ఈ విధంగా వాడి ఎక్కువ మొత్తంలో వాడినాం కాబట్టి భూమిలో రా మెటీరియల్గా మారిపోతుంది. ఆ రా మెటీరియల్గా మారిపోయిన దానికి మనం బయటికి తీసేది ఎలా, మన భూమికి అందించేది ఎలా, దాన్ని ఆలోచించి మనం ఈరోజు భూమండల్, ఇక్కడ చూస్తే భూమండల్ బస్తా ఉన్నది. ఈ భూమండల్ 40 కేజీలు, మునారా కంపెనీ వాళ్ళది భూమండల్. దీంట్లో వచ్చేసి ఆర్గానిక్ కార్బన్ 14%, మ్యాచర్ 40%, కాల్షియం రేషియో 30%, పిహెచ్ వాల్యూ 6.584% అనేది ఈ బస్తాలో ఉంటుంది. మేజర్గా మనకు కావాల్సింది ఏంటంటే కర్బన శాతం. భూమిలో కర్బన శాతం పెంచుకుంటే రోగ నిరోధక శక్తిని మనం పెంచుకున్నట్టు అవుతుంది. అదే మాదిరిగా దీన్ని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా 5 బస్తాలు, ఎకరంన్నర ఉంటుంది. ఇది ఎకరంన్నరకి 5 బస్తాల భూమండల్ వేస్తున్నా. దాంట్లో ట్రైకోడర్మా విరిడి కూడా కలిపేస్తున్నాం. ట్రైకోడర్మా విరిడి కలపాలా. ట్రైకోడర్మా విరిడి కలపడం వల్ల విల్ట్ శాతం అనేది తగ్గుతుంది. ఇంకో మాదిరిగా ఇందులో ఈ డీకంపోజ్ కావడానికి మనం బయోడీ వాడుతున్నాం. బయోడీని వాడుతున్నాం. బయోడీ 2 కేజీలు పర్ ఎకర్కి వస్తుంది. కానీ 2 ఎకరంన్నర కాబట్టి నేను 4 కేజీలు వేస్తున్నా. ఇది 2 కేజీల ప్యాకెట్. ఒక ప్యాకెట్ 2 కేజీలు. ఇది ఏం పని చేస్తుంది అంటే డీకంపోజ్ చేసి పడేస్తుంది. ఇప్పుడు ఇదంతా చెత్త ఉంది, ఇదంతా ఆ కట్టె పుల్లలు ఉన్నాయి కాబట్టి దీన్ని డీకంపోజ్ చేయడానికి ఇది ఎకరానికి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఎకరంన్నర కాబట్టి నేను 2 ప్యాకెట్లు అయితే వాడుతున్నా. ఇది డీకంపోజ్ చేసేస్తుంది. చెత్తని డీకంపోజ్ చేసి మనం ఎరువుగా మనకు అందించడం జరుగుతుంది. ఇంకో మాదిరిగా మనం చేస్తున్నది ఏంటంటే ఇక్కడ పిఎస్బి ఉంది. పిఎస్బి ఫాస్ఫేట్ సోల్యుబుల్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా చేసే పని ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుండి మనం యూరియాలు, డిఏపీలు, 28లు వాడినాం. మొక్క తీసుకునే అంత తీసుకుంటుంది, ప్రతిమది వదిలేసిన దాన్ని ఈ బ్యాక్టీరియా రూపంలో ఉన్న పిఎస్బి వాడినట్లయితే లోపల ఉన్న రా మెటీరియల్గా మారిపోయిన డిఏపి 28 ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందిస్తుంది. మెల్లమెల్లగా మొక్కకు అందించడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంకోటి మీకు చెప్పాలంటే ముఖ్యంగా మనం ఎరువులు వాడుతున్నాం, మనం పిండి బస్తాలు వేస్తున్నాం. పిండి బస్తాలు వేస్తే గ్లూకోజ్ ఎక్కించినట్టు అప్పటికప్పుడే అది నీకు అందిస్తుంది. మిగిలింది రా మెటీరియల్గా మారిపోతుంది. ఇది ఈ విధంగా చేస్తే భూమిని సారవంతం చేసి ఎప్పుడు మొక్కకు అవసరం అవుతుందో అప్పుడు మొక్కకి అందించడం జరుగుతుంది. ఇదే మాదిరిగా రైతు సోదరులు గమనించి ఈ మాదిరిగా చేసుకుంటే మీరు విల్ట్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే భూమిని ఎప్పుడైతే మనకు సారవంతంగా మారుద్దో అప్పుడు మనకు పంట అనేది చేతికి వస్తుంది. మనకు ఇప్పుడు ఇలాంటి సేంద్రియ ఎరువులు, ముఖ్యంగా గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా కూడా సేంద్రియ ఎరువునే వాడాలి. వాస్తవం సేంద్రియ ఎరువునే వాడాలి. గత కొన్ని సంవత్సరాలుగా మనం గత 20-25 సంవత్సరాల క్రితం ఎరువులు, ఈ కెమికల్ ఎరువులు ఇంతకుముందు అంత వాడకంలో లేవు.
అప్పుడు మనకు అన్ని విధాలుగా మంచిగా పంట పండింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే కెమికల్ బాగా అలవాటైనామో అప్పుడు మనం ఈ విల్ట్ని ఎక్కువ చేసుకున్నాం. అదే మాదిరిగా రెడ్ మైట్స్, బ్లాక్ ట్రిప్స్ను ఎక్కువ చేసుకున్నాం. పురుగులు రోగనిరోధక శక్తిని పెంచుకున్నది. ఎప్పుడైతే పెంచుకున్నదో అప్పుడు మనం ఎక్కువ మొత్తంలో కెమికల్స్ వాడుతున్నాం. కాబట్టి మనం ఆ కెమికల్ని తగ్గించుకోవాలి, ఫర్టిలైజర్ వినియోగం తగ్గించుకోవాలి. మీరు DAP 28, 13, 14, పొటాషు ఇలాంటి కెమికల్ ఎరువులను ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు మనకు పంట శాతం అనేది పెరుగుతుంది, దిగుబడి అనేది వస్తుంది. అదే మాదిరిగా మనం ఎప్పుడైతే ఈ భూమిని సారవంతం చేస్తామో అప్పుడు మనకు పంట అనేది చేతికి వస్తుంది. అయితే ఇప్పుడు భూమిని సారవంతం చేయాలంటే ఇక్కడ నేను ముందుగా చెప్పిన భూమండల్ మునారా కంపెనీ భూమండల్ సేంద్రియ ఎరువు, అదే మాదిరిగా దాంట్లో ట్రైకోడర్మాని వేసుకోవాలి. ట్రైకోడర్మాతో పాటు PSB ఒకటి ఉంది, ఇది బ్యాక్టీరియా, దీని గురించి చెప్పిన. ఇంకోటి ఏంటంటే బయోడి అది కూడా మునారా కంపెనీ వాళ్ళది. బయోడి అది చెదారాన్ని మురిగించి దాన్ని డీకంపోజ్ చేసేసి మనకు భాస్వరాన్ని అందించే గుణం అయితే దాంట్లో ఉంటుంది. అందుకొరకు రైతు సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా మనం కెమికల్ వినియోగాన్ని బాగా చేసుకున్నాం. ఆ వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఆ వినియోగాన్ని తగ్గించుకొని సేంద్రియ వైపు మళ్ళండి. సేంద్రియాన్ని ఎప్పుడైతే మీరు పెంచుకుంటారో అప్పుడు అనేది మన భూమి పాత లెక్క మారిపోతుంది. ఇంతకు ముందర అంటే గత 20-25 ఇయర్స్ బ్యాక్ మనకు మేకలు, గొర్రెలు, బర్రెలు ఉండేటివి. ఆ పెంటని మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు బయట పడేస్తున్నాం. ఒకవేళ కొంతమందికి బర్రెలు, గొర్రెలు ఉన్నా కూడా వాటిని ఏం చేస్తున్నాం, మనం పైన భూమి మీద వేస్తున్నాం. భూమి మీద వేస్తే అది మురగట్లేదు, చెదారం అలాగనే ఉంటుంది. దాన్ని ఏం చేయాలి, ఒక బొందదూడి దాంట్లో పెంట అవి వేయాలి. మనం గొర్రెల పెంట, బర్రెల పెంట వేస్తే అది నీళ్లు ఉండి కొంచెం వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు వచ్చి అదంతా మురిగిపోయి అదంతా డీకంపోజ్ అయిపోయి మనకు అది దాంట్లో కూడా కర్బన శాతం అనేది పెరుగుతుంది. అలా మనం చేయట్లేదు. ఇప్పుడు మనకు ఉన్నాయా, ఇప్పుడు బర్రెలు, గొర్రెలు ఉన్నాయా, లేనప్పుడు మనం ఏం చేయాలి, సేంద్రియ వైపు మళ్ళాలంటే ఇలాంటి బస్తాలు వేసుకోవాలి. ఇంతకుముందు మనకు ఉండేటి కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు లేనప్పుడు మనం అంతరించిపోయినాం. మన బర్రెలు లేవు, గొర్రెలు లేవు, బర్రెగుడ్లు లేనప్పుడు మనం ఏం చేయాలి, సేంద్రియ వైపు మలుకోవాలి. ఇదే కాకుండా మీకు ఇంకా తక్కువ ధరలో కావాలంటే ఎర్రలు ఉంటాయి, ఎర్రల ఎరువు వేసుకోవాలి. ఎర్రల ఎరువు వేసుకుంటే అలాంటివి కూడా తక్కువ ధరలో దొరుకుతాయి. ఇంకో మాదిరిగా మనం చెప్పే మాట ఏంటంటే ఎప్పుడైతే నువ్వు సేంద్రియ వైపు మళ్ళీ ఎప్పుడైతే భూమిని సారవంతంగా మార్చుకుంటావో అప్పుడు భూమి అనేది సారవంతం పెంచుకొని మీకు మంచి దిగుబడులను అయితే ఇస్తుంది. ఇదే మాదిరిగా చేసుకోవచ్చు. దీన్ని కలిపే విధానం ఒకసారి మీరు చూడండి. ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఇది జింపు, ఈ ప్యాకెట్ జింపు, దీన్ని కూడా ఇది కలిపిన మిశ్రమాన్ని ఈ విధంగా మీరు దున్నక ముందర చల్లుకున్నట్లయితే మంచి సారవంతం పెరుగుతుంది, బాగుంటుంది. ఈ విధంగా చల్లుకోవాలి. ఇట్లా చల్లుకుంటే గాలి లేనప్పుడు, ఉదయాన్నే గాలి లేనప్పుడు చల్లుకోవాలి. ఇప్పుడు కూడా గాలి ఇస్తుంది కానీ అంత పెద్దగా లేదు, ఇంకా కొంచెం తక్కువ గాలి వీసినప్పుడు చల్లుకోవాలి. చల్లుకున్నట్లయితే బాగుంటుంది. ఈ విధంగా చల్లుకొని సారవంతం పెంచుకోవాలి. సేంద్రియం వైపే మళ్ళాలి. సేంద్రియాన్ని ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో అప్పుడు బాగుంటుంది.